హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శర్మ. అండ్ ఇవాళ వచ్చేసి నేను ఒక కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. అది ఏంటి అంటే చాలామంది అడుగుతున్న షిమ్లా అండ్ మనాలి టూర్ గైడ్ అనమాట, అంటే ఐటనరీ. సో ఇప్పుడు మేము మొన్న షిమ్లా అండ్ మనాలి ట్రిప్కి వెళ్ళాం కదా. సో ఎంత ప్యాకేజ్ అయ్యింది, ఏ మంత్లో వెళ్ళాలి, సో ఇవన్నీ కొన్ని డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఎందుకంటే ఎవరైతే ఫ్యూచర్లో వెళ్ళే వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మేము వెళ్ళిన మంత్ వచ్చేసి అక్టోబర్ 2nd నుంచి 7th వరకు మా ప్యాకేజ్. సో మేము వచ్చేసి మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నాము. మేక్ మై ట్రిప్లో మా ఇద్దరికి కలిపి 67,000 పడింది, అంటే ప్యాకేజ్ ఇద్దరికి కలిపి 67,000. అండ్ అందులోనే మనకి మాది టోటలీ 6 days 5 nights ప్యాకేజ్ అనమాట. సో 6 days ఇన్ ద సెన్స్ మనము 2 days అయితే మాకు ట్రావెలింగ్కే పట్టింది, అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనేది 2 days ట్రావెలింగ్కే పోతుంది, మిగతా 4 days మాత్రమే. సో 2 days వచ్చేసి షిమ్లా అండ్ 3 days వచ్చేసి మనాలి. సో ఇలా ఉందన్నమాట ప్యాకేజ్. సో అది బుక్ చేసుకున్నాం మేము అక్టోబర్. అండ్ ఇది వచ్చేసి ఇట్ ఈస్ ఆఫ్ 6 days 5 days అండ్ 5 nights అండ్ 6 days అనమాట. సో ఇక్కడ నేను నోట్ చేసుకున్నాను, నేను ఏది ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మీకు ప్రతి ఒక్కటి హెల్ప్ఫుల్ అయ్యేలాగా చెప్పడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఈ ప్యాకేజ్ కాస్టే అవుతుంది అని మాత్రం అసలు అనుకోవద్దు. మనకి అక్కడికి వెళ్ళాక కూడా ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది ప్రతి దగ్గర. అంటే మేమైతే మరీ అంత ఎక్కువ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అక్కడికి వెళ్ళాక మనకి ప్రతి ఒక్క పాయింట్ దగ్గర వాళ్ళు మనీ లాగడానికే ట్రై చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి ఇంకా ఎక్కువ చేయడానికే చేస్తారనమాట. సో అందుకని చెప్పేసి మీరు ఎక్స్ట్రా క్యారీ చేయండి పక్కా. అండ్ ఇప్పుడు నేను మీకు స్టార్ట్ చేస్తాం. మేము అక్టోబర్ 2nd మార్నింగ్ 4:30కి మా ఫ్లైట్ ఉండింది, ఇక్కడ బెంగళూరు టు ఢిల్లీ అనమాట. సో మేము అక్టోబర్ 1st నైట్ 12 or 12:30కే స్టార్ట్ అయిపోయాం, ఎందుకంటే 2 hours ముందు ఉండాలి అని చెప్పేసి. సో స్టార్ట్ అయ్యాం అండ్ కొంచెం అక్కడికి వెళ్ళి తిన్నాము, లైక్ వి టుక్ ఏ ఫ్లైట్ అండ్ ఆల్. మేము 7:30 వరకు మేము ఢిల్లీ రీచ్ అయిపోయామన్నమాట. సో ఢిల్లీ రీచ్ అయిన తర్వాత ఈ ప్యాకేజ్లో ఏంటంటే ప్రతి డే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ఫ్రీ ఉంటుంది. మేక్ మై ట్రిప్లో ప్రతి డే బ్రేక్ఫాస్ట్ అనేది ఫ్రీ ఉంటుంది. అండ్ మన డిన్నర్ అండ్ లంచ్ అది మనమే పెట్టుకోవాలన్నమాట, అది సెపరేట్, అది మనమే కాస్ట్ కూడా మనమే పెట్టుకోవాలి. అండ్ ఆ రోజు మేము ఢిల్లీలో దిగిన తర్వాత అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది మన జర్నీ. అంటే మన మేక్ మై ట్రిప్లో క్యాబ్ అతను వస్తాడు, అతనే మనకి టోటల్ మనాలి నుంచి మళ్ళీ ఢిల్లీ, షిమ్లా మనాలి కవర్ చేసుకొని మళ్ళీ ఢిల్లీ వచ్చే వరకు ఒక్కడే క్యాబ్ డ్రైవర్ ఉంటాడనమాట. సో మాకైతే ఒకడే, వేరే వాళ్ళకి తెలీదు అంటే చేంజ్ అవుతారో లేదో, కానీ మాకైతే ఒక డ్రైవరే మొత్తం ఓవరాల్ ప్యాకేజ్కి ఒక డ్రైవరే ఉండే. మనకి ఏ ప్లేస్కి తీసుకెళ్తాడు, మళ్ళీ దించుతాడు, హోటల్ దగ్గర దించేస్తాడు, అయిపోతుంది. సో అలా అది. అండ్ ఫస్ట్ డే అయితే అలా స్టార్ట్ అయింది. 7:30కి ఢిల్లీ చేరిపోయాం కదా. 7:30 నుంచి క్యాబ్ వచ్చేసింది, ఎక్కేసాం. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు షిమ్లాకి స్టార్ట్ అవ్వాలి. డే 1 షిమ్లా అంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి షిమ్లా 10 hours జర్నీ అనమాట. సో నాకు ముందే తెలీదు ఇంత జర్నీ ఉంటుందని. నేను ఏదో ఢిల్లీ 2-3 hours ఉంటుందేమో అనుకున్నా, కానీ 2-3 hours జర్నీ, ఓకే, లైక్ 10 hours జర్నీ చెప్తున్నా. నాకు ఫస్ట్ 8 hours ఏం అవ్వలేదు, కానీ ఎప్పుడైతే షిమ్లా ఇట్లా స్టార్ట్ అయిందో అది చాలా కొండ ప్రాంతం ఉంటుందన్నమాట. సో నాకు ఒక 10 to 15 times ఐ వామిటెడ్. నాకు మోషన్ సిక్నెస్ చాలా ఎక్కువ అనమాట. సో అది చాలా అలసిపోయి ఉండే. అండ్ అట్లా కొండలు ఎక్కే టైంలో నాకు అసలు అవ్వలేదు, నేను చాలాసార్లు చేసా. సో అందుకని చెప్పేసి మీరు ఎవరైతే
మోషన్ సిక్నెస్ ఉంటుందో, అంటే కార్ పడకపోవడం అట్లాంటివన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళు అట్లా వామిటింగ్ రాకుండా ఒక ట్యాబ్లెట్ ఉంటుందన్నమాట. అది తప్పకుండా క్యారీ చేయండి. నేను ఫస్ట్ డే అయితే క్యారీ చేయలేదు. సో ఫస్ట్ డే మొత్తం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే అయితే పక్కా ట్యాబ్లెట్ వేసుకొని నేను స్టార్ట్ అయ్యాను అనమాట. ఎందుకంటే షిమ్లా అండ్ మనాలి మొత్తం మీకు పైన హిల్స్ పైనే ఉంటుంది. సో హిల్స్ పైన మీరు మొత్తం ఇలా తిరుక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి అండ్ నెక్స్ట్ మోషన్ సిక్నెస్ ట్యాబ్లెట్ పక్కా వేసుకోండి ఎవరైతే. అండ్ ప్రతి ఒక్కటి, ఎందుకంటే అక్కడ కోల్డ్ ఉంటుంది, లైక్ కూల్ నేచర్ అదంతా ఉంటుంది కాబట్టి పక్కా మీకు ట్యాబ్లెట్స్ అన్నీ క్యారీ చేయండి. ఒక ఫీవర్ ట్యాబ్లెట్, కోల్డ్ ట్యాబ్లెట్, ఇంకా ఏదైనా మనకి కాలు ఇది అవుతే స్ప్రెయిన్ అవుతే ఒక ఒలిని స్ప్రే, ఇవన్నీ తప్పకుండా క్యారీ చేయాలి. నేనైతే అన్నీ చేశాను ఎక్సెప్ట్ వామిటింగ్ ట్యాబ్లెట్. సో అది అన్నమాట. అది అయిపోయిన తర్వాత మేము షిమ్లా రీచ్ అయ్యే ముందు మధ్యలో మాకు బ్రేక్ఫాస్ట్ ఉంటుందని చెప్పా కదా, అది మాన్యత్ రెస్టారెంట్ ఏదో ఉండే దాని పేరు. సో దాంట్లో మాకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అంటే మనం వెళ్ళి ఎయిర్పోర్ట్ లాంజ్ అని చెప్పేస్తే, లాంజ్ యాక్సెస్ అని చెప్పేస్తే వాళ్ళు లాంజ్ యాక్సెస్కి ఉన్న బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఇస్తారు. సో అవన్నీ మనం సెలెక్ట్ చేసుకుని మనకు అది ఫ్రీ, టీ కాఫీ కూడా ఉంటుంది అలాంగ్ విత్ దట్. సో అది తినేసి మనం బయలుదేరొచ్చు. సో మేము అది ఎక్కడ తిన్నామంటే హర్యానాలో తిన్నాము. మధ్యలో మనకి హర్యానా, పంజాబ్ కాదు హర్యానా అయితే టచ్ అవుతుంది మధ్యలో. అలా అయిపోయి మేము 4 o'clockకి షిమ్లా స్టార్టింగ్ రీచ్ అయ్యాము. 4 o'clockకి ఒక దగ్గర హవేలీ రెస్టారెంట్ అని చెప్పేసి ఒక దగ్గర మా డ్రైవర్ అయితే ఆపాడు. కానీ అక్కడికి వెళ్ళి నాకు చాలా ఆకలేసింది. అక్కడికి వెళ్ళి నేను ఫుడ్ ట్రై చేద్దామని చెప్పేసి రైస్ ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే నాకు రైస్ లేకపోతే కుదరదనమాట. ఆర్డర్ పెడితే నిజంగా చెప్తున్నా అక్కడ అసలు ఎంత బ్యాడ్ రివ్యూ ఉండే అంటే, నాకు ఎస్పెషలీ కూరగాయలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అసలు ఎప్పుడో 3 days 4 days బ్యాక్ ఉన్నట్టుండే. ఎంత ఆర్డర్ చేసాను, నేను ఒక 2 spoons తీసి తినలేదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉండే, కానీ ఆకలేస్తుంది. కానీ అందుకని చెప్తున్నా, మీరు హోమ్ స్టేస్ బుక్ చేసుకోవడం బెటర్ ఇట్లా, ఎందుకంటే ఫుడ్తో ఇది అయ్యేవాళ్ళు. ఓకే, సో అక్కడైతే నేను ఫుడ్ ఇంకా తినలేదు. చలో మేము స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. అండ్ 6:30కి షిమ్లా రీచ్ అయ్యాం. షిమ్లాలో మాకు ఇచ్చిన రిసార్ట్ ఏంటంటే హిల్ క్రెస్ట్ రిసార్ట్లో మాకు స్టే ఉండింది. అండ్ అక్కడ వచ్చేసి మంచిగా ఒక రూమ్ ఉండే, అండ్ మనకి ఏముంది కెఫ్టేరియా అవన్నీ ఉండే. కానీ నేను ఆ రోజు అంతా సిక్ అయిపోయినందుకన మేము ఆ రోజు అంతా ఎక్స్ప్లోర్ చేయలేదు ఆ రిసార్ట్ని. సో అందుకని చెప్పేసి అలా 1 day అయిపోయింది. ఆ రోజు 1 night మేము అక్కడ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ Day 2 అంటే డిన్నర్ మళ్ళీ మేము ఆర్డర్ పెట్టుకున్నాం, వచ్చింది. నేను ఆ రోజు తినలేదు, శశాంక్ తినేశాడు. సో డిన్నర్ వచ్చేసి మనకి ప్రతి ఒక్క డిన్నర్కి కాస్ట్ రాస్తారనమాట. వాళ్ళు బిల్లు వేసుకొని లాస్ట్కి ఇస్తారు. కాఫీ, టీ ఏది అడిగినా కూడా రూమ్ డెలివరీ ఉంటుంది. సో అలా రూమ్ డెలివరీ అయినా ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళి కూడా తినొచ్చు కావాలంటే. ఇంకా ఇలా మా ఫస్ట్ డే మొత్తం జర్నీలోనే గడిచిపోయింది. ఇప్పుడు కమింగ్ టు Day 2లో ఏంటంటే, మేము మార్నింగ్ లేసాము, కొంచెం చూసాము వెదర్ అదంతా, నేచర్ చూసాము, అదంతా అయింది. అండ్ 8 o'clock కల్లా మేము రెడీ ఉన్నాం. 8కి కెఫ్టేరియాకి వెళ్ళిపోయి మేము ఫుడ్ తినేసాం. ఆ బ్రేక్ఫాస్ట్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి తినేసాం. అండ్ 8:30కి మేము స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఫస్ట్ డే వెళ్ళేసి మేము కుఫ్రీ వెళ్ళాము, ఒక వైస్రాయ్ ప్యాలెస్ వెళ్ళాము. అండ్ నెక్స్ట్ మేము అక్కడికి వెళ్ళాము, ఏమంటారు, మాల్ రోడ్కి వెళ్ళాము. సో సారీ, మధ్యలో ఒక కాల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి Day 2లో మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా. స్టార్ట్ అయ్యేసరికి మన డ్రైవర్ వచ్చేసి ఆల్రెడీ ఉంటాడు. సో అక్కడి నుంచి మేము ఫస్ట్ వెళ్ళింది కుఫ్రీకి వెళ్ళాము, తర్వాత వైస్రాయ్ ప్యాలెస్కి వెళ్ళాము, తర్వాత మాల్ రోడ్కి వెళ్ళాము అనమాట. సో కుఫ్రీ దగ్గర మేము వెళ్ళినప్పుడు కుఫ్రీ స్పాట్ అని చెప్పేసి ఒక స్పాట్ ఉంటుంది. అయితే అక్కడ ఏం చేస్తారంటే, వాళ్ళు మన వెహికల్స్ని వెళ్ళనివ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ రావద్దు అని చెప్పేసి మన వెహికల్స్ని అక్కడే ఆపేసి ఆ స్పాట్లో వెళ్ళి మనము ఒక ప్రైవేట్ వెహికల్ బుక్ చేసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తారంటే, అది కొండలపైకి ఎక్కాలి, మీ వెహికల్స్ అయితే వెళ్ళవు, పాడవుతాయి, మేము మా వెహికల్స్లో తీసుకెళ్తాము అని చెప్పేసి. కానీ అదంతా ఉండదు, ఎందుకంటే మన నార్మల్ వెహికల్స్ కూడా వెళ్తాయి మేము చూసినప్పుడు. ఓకే, సో అలా చెప్పి మనల్ని అంటారు. సో అది అక్కడ కొంచెం చూసుకోండి. అండ్ అలా అంటారు.
అది అయిన తర్వాత టికెట్స్ ఎలా ఉంటాయంటే మనకి మీకు 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. 1500 పర్ పర్సన్, 2000, 3500, 4500 సంథింగ్ అట్లా ఉంటుంది. సో అలా ఏంటంటే ఇప్పుడు కుఫ్రీలో 3 ప్లేసెస్ ఉంటాయన్నమాట. ఓల్డ్ కుఫ్రీ, న్యూ కుఫ్రీ అండ్ అడ్వెంచర్ జోన్ అని చెప్పేసి ఉంటాయి. సో త్రీ డిఫరెంట్ డైరెక్షన్స్ అనమాట, ఇటొకటి ఇట్లా. సో అందుకని చెప్పి వాళ్ళు ఒక్కొక్క స్పాట్కి తీసుకెళ్తారు. న్యూ కుఫ్రీలో సో వాళ్ళు ఏం చెప్తారంటే మీరు అడ్వెంచర్స్ ఎన్ని చేస్తారు అంటే ప్రతి ఒక్క అడ్వెంచర్స్కి ఇంత కాస్ట్ అని ఉంటుంది. సో మొత్తం విత్ ఆల్ 4 to 5 అడ్వెంచర్స్ కాస్ట్ ఏమో 4500 పర్ పర్సన్. ఓన్లీ 2 అంటే 3 అడ్వెంచర్స్ అయితే 3500, 2 అడ్వెంచర్స్ అయితే 2500 అండ్ ఓన్లీ 1 అడ్వెంచర్ అయితే 2000 అనమాట. అండ్ అలా 1500కి మాత్రం 50 ప్లేసెస్ తిప్పుతారు, నో అడ్వెంచర్స్. సో ఇక్కడ మేము బుక్ చేసుకున్నామంటే 2000 పర్ పర్సన్ బుక్ చేసుకున్నాము. ఇది మళ్ళీ మనకి ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది, ఇది ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ కాదు. సో ఇది మళ్ళీ మాకు 4000 ఎక్స్ట్రా ఖర్చు అయింది. దీంట్లో ఏముంటుందంటే న్యూ కుఫ్రీలో మనల్ని ఒక వేరే వెహికల్లో తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఫోటో స్పాట్స్ ఉంటాయన్నమాట. అంటే ఇలా లాంగ్ ట్రీస్ అవన్నీ ఉంటాయి కదా. సో అక్కడ కొంచెం నేచర్ అనేది బాగుంటుంది. అక్కడ ఫోటో స్పాట్స్ అని చెప్పేసి మీకు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆపుతారు. మనం అక్కడ దిగేసి ఎన్ని ఫొటోస్ క్లిక్ చేసుకోవడం అవన్నీ నేచర్ని ఎంజాయ్ చేయడం చేసుకోవచ్చు. సో అందులో వచ్చేసి ఒక కుఫ్రీ స్పాట్ అని ఉంటుంది, ఒకటి ఫాగు టాప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, పైన ఒక టెంపుల్ ఉంటుంది అందులో. అండ్ అక్కడి నుంచి మనకి చైనా ఇండియా బార్డర్ కనిపిస్తుంది అనమాట. సో అది చూపిస్తారు టెలిస్కోప్లో పెట్టి. సో దానికి కూడా ఎక్స్ట్రా 100 కట్టాలి. సో మేమైతే ఏం చూడలేదు. సో జస్ట్ ఆ బార్డర్ ఒక్కటి అక్కడ ఉంది అని చూపిస్తారు అంతే. సో అది న్యూ కుఫ్రీ. దానికి మనం జీప్లో తీసుకెళ్తాడు. మళ్ళీ మనము అయిపోయింది అనగానే మనల్ని కాల్ చేస్తే మళ్ళీ ఆ డ్రైవర్ వచ్చేసి మళ్ళీ మెయిన్స్ కుఫ్రీ స్పాట్ ఉంటుంది కదా అక్కడికి తీసుకొస్తాడు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఇప్పుడు మేము అందులో హార్స్ రైడింగ్ బుక్ చేసుకున్నాం. ఓల్డ్ కుఫ్రీకి వెళ్ళాలంటే పక్కా హార్స్ రైడింగ్ చేయాలి. సో హార్స్ రైడింగ్ అంటే అది చాలా ఎత్తుగా ఉంటుంది రోడ్. అంటే మన వెహికల్స్ వెళ్ళవు, హార్స్ రైడింగ్ చేయాల్సిందే ఓల్డ్ కుఫ్రీ చూడడానికి. సో మేము హార్స్ రైడింగ్ బుక్ చేసుకున్నాం, అది ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్ అనమాట. మనకి హార్సెస్ ఇస్తారు, కానీ హార్సెస్ మాత్రం చాలా భయంకరంగా ఉండే మేము ఎక్కినప్పుడు అయితే. ఎందుకంటే ఇట్లా వన్ సైడ్ కొండ మీద ఇలా రోడ్ ఉంటుంది కదా, ఇటు పక్క అంతా మీకు లోయ ఉంటుంది, ఏమి ఉండదు, కానీ అన్ని రాళ్ళు ఉంటాయి. ఈ హార్సెస్ వెళ్ళి ఆ లాస్ట్ కార్నర్ ఏదైతే ఉంటుందో ఆ కార్నర్ దగ్గర నుంచే మనల్ని తీసుకెళ్తుంది అనమాట. మేబీ మనం చాలా గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే అంతే ఫినిష్, మనం అటు పడిపోతాము. సో నేను ఎవరైతే ఒక అబ్బాయిని మనల్ని అలౌట్ చేస్తారు హార్స్తో పాటు, అబ్బాయి మనం ఎంత భయం వేస్తుందని చెప్పినా నేను ఏం పట్టించుకోలేదు. మాకైతే అట్లానే ఉంటుంది మేడం, అట్లానే ఉంటుంది అని అన్నాడు. కానీ మీరు మాత్రం చాలా టైట్గా హోల్డ్ చేసుకోండి. అది పట్టుకున్నాను, ఎక్కడ వాడేసో తెలీదు. నేను పోయేటప్పుడు బాగానే ఉండే, వచ్చేటప్పుడు ఇట్లా హార్స్ ఎగిరి వచ్చింది. నేను చాలా భయపడ్డా కింద ఎత్తేస్తుందేమో అని చెప్పి. సో అది వచ్చేసి హార్స్ రైడింగ్. అక్కడికి వెళ్ళాక మీకు షిమ్లా డ్రెస్సెస్ వేపిస్తా. అండ్ నెక్స్ట్ ప్రతి దగ్గర ఇది ఒకటి ఎక్స్ట్రా అమౌంట్ అండి, ఏంటంటే ఫోటోగ్రఫీ అంటారు. మన ఫోన్స్ ఎలా లేదంటారు. సో హార్స్ రైడింగ్ అప్పుడు ఎవరికైనా ఫోటో తీసుకోవాలని ఉంటుంది కదా. సో మేము ఫోటో బుక్ తీసుకున్నాం, మొబైల్స్ ఉన్నాయి కదా అని మేము అనుకున్నాం. మంచిగానే ఇప్పుడు బ్లాగ్స్ అన్ని అందులోనే షూట్ చేస్తామంటే లేదు మొబైల్స్లో మీరు ఎలా తీస్తారో, మీరు అలౌడ్ లేదు, అబ్బాయి వాళ్ళు కూడా ఎవరు తీయరు మీ మొబైల్స్ ఇస్తే, మీరు ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి ఫోటో కావాలి అంటే. సరే ఇంకా హార్స్ రైడింగ్ అంతా చేసి తీసుకున్నాము, ఫొటోస్ తీసుకుంటామంటే వాళ్ళు 1000 రూపీస్ అంటారు. సో 1000 రూపీస్ వాళ్ళు ఫొటోస్ తీస్తారు. దానికి మనము బుక్ చేసుకోవాలన్నమాట. ఒక అతను కింద నుంచి వెళ్ళిపోయాక వీళ్ళు కాల్ చేసి చెప్తారు, అక్కడ ఇంకొక అతను ఉంటాడు. సో అతను మనతో పాటే వస్తాడు. మనం ఓల్డ్ కుఫ్రీలో ఎక్కడ తిరిగినా కూడా మనతో పాటే వచ్చి ఫొటోస్ ఇస్తాడు. అక్కడ ఏమి ఉండదు, జస్ట్ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది చూపిస్తారు. అక్కడ కింద అన్ని కొండలు ఉంటాయి, ఏమి ఉండదు అక్కడ. అండ్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, తినాలి. అండ్ ఒక షిమ్లా డ్రెస్సెస్ అని చెప్పి దీంట్లో ఇంక్లూడ్ ఫ్రీ ఇచ్చారు. ఓకే, ఈ హార్స్ రైడింగ్తో పాటు అది ఎందుకో ఫ్రీ. బయట అది అంత కాస్ట్ ఏం కాదు, 100 రూపీసే, కానీ దీంట్లో ఫ్రీ ఇచ్చారు. సరే అని చెప్పి చేసాం. ఆ డ్రెస్సెస్ వేసుకున్న తర్వాత అతను ఫొటోస్ తీస్తాడు. మేము 10 ఫొటోస్ మాట్లాడితే అతను
ఈ పోజ్ బాగుంది, ఆ పోజ్ బాగుంది, అది ఇది అని చెప్పేసి మాకు ఒక 20 ఫొటోస్ తీశాడు. అండ్ తర్వాత 20 ఫొటోస్కి ఛార్జ్ వేస్తాడు. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఫొటోస్ కావాలో అన్ని వాళ్ళకి క్లియర్గా ముందు వెళ్ళేటప్పుడు చెప్పండి. మాకు 5 ఫొటోస్ కావాలంటే 5 చెప్పండి. మీరు ఎక్కువ తీసి మళ్ళీ మాకు ఎక్కువ కాస్ట్ ఇస్తారు అని చెప్పేసి అట్లా, ఎందుకంటే మాకు ఎక్కువ కాస్ట్ పడింది ఆ ఎక్స్ట్రా ఫొటోస్ వల్ల, మేమేం తీయమని అడగలేదు. సో ఇలా చాలా చేస్తారు వాళ్ళు అక్కడ. అండ్ ఇంకా యంగ్ కపుల్స్ ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళని పట్టుకుంటారు, మ్యామ్ ఈ పోజ్ ఈ స్పాట్కి వెళ్దాం, ఇక్కడ ఫొటోస్ బాగా వస్తాయి, అక్కడ ఫొటోస్ బాగా వస్తాయి అని చెప్పేసి కొంతమందికి అయితే 50 ఫోటోలు కూడా తీస్తారు, ఎందుకంటే వాళ్ళకి అదే ఇన్కమ్ అక్కడ. సో అది అయిపోయిన తర్వాత అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ కుఫ్రీలో మేము ఇంకా వేరే టెంపుల్స్ ఏమేమో ఉండే. ఓకే, సో అంత దూరం వెళ్తే మాకు టైం సరిపోదు కాబట్టి మేము అది ఏం వెళ్ళలేదు ఆ టెంపుల్స్ అన్నిటికీ. అండ్ నెక్స్ట్ కుఫ్రీలో థర్డ్ జోన్ వచ్చేసి అడ్వెంచర్ జోన్ అనమాట. అక్కడ అది హార్స్ రైడింగ్ అయిపోయినాక మళ్ళీ మన కుఫ్రీలో బుక్ చేసుకున్న వెహికల్ వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ అడ్వెంచర్ జోన్కి తీసుకెళ్తారు. అక్కడ అడ్వెంచర్ జోన్స్ ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్ అనిపించింది నాకు. ఏంటంటే మీకు మనకి ఒక జిప్ లైన్ ఉంటుంది కదా, జిప్ లైన్ మనం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం మేమైతే, ఎందుకంటే అంత కాస్ట్ చెప్తున్నారు కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. కానీ అది 1 కిలోమీటరే ఉంది, చాలా తక్కువ ఉంది, అంటే హైట్లో కూడా లేదు, నార్మల్గా ఉంది. సో అక్కడ కూడా వాళ్ళు స్కామ్ చేస్తారనమాట మనకి, మనము అవన్నీ చూసుకొనే వెళ్ళాలి. ఓకే, అడ్వెంచర్స్ అవన్నీ మీకు ఇంకా కావాలంటే అడ్వెంచర్స్ మనాలిలో బాగుంటాయి షిమ్లాలో కంటే. ఏం ఉండదండి, మనం ఇప్పుడు నార్మల్గా మన ఎటైనా ప్లే జోన్కి వెళ్ళినప్పుడు ఉంటాయి కదా, జిప్ లైన్ ఒకటి అదొకటి ఎక్కేది, అది ఉంటుంది. సో అక్కడ ఒకటి మాకు జిప్ లైన్ ప్యాకేజ్లో మేము బుక్ చేసుకున్నాం కాబట్టి జిప్ లైన్ చేసేసాము. అది అయిపోయిన తర్వాత యాపిల్ గార్డెన్ విజిట్ అని ఒకటి ఉంటుంది జిప్ లైన్ పక్కనే, కానీ మేము అది విజిట్ చేయలేదు ఎందుకంటే ఆ సీజన్లో యాపిల్స్ లేకుండే. సో అందుకని మేము అది స్కిప్ చేసాము, ఎందుకంటే టైం అయిపోతుంది, మళ్ళీ ఇంకా 2 ప్లేసెస్ రిమైనింగ్ కవర్ చేయాలని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ మేము వైస్రాయ్ ప్యాలెస్కి వెళ్ళాము. వైస్రాయ్ ప్యాలెస్లో ఏంటంటే ఎంట్రీ ఫీజ్ 50 రూపీస్ ఉంటుంది. మీరు 50 or 20 మేబీ 50 ఉంటుంది. 50 రూపీస్ పే చేసి అక్కడ టైమింగ్స్ ఉంటాయన్నమాట, ఆ టైమింగ్ లోపలే వెళ్ళాలి. మేము 4:50 స్లాట్ ఉండే మాది. సో 4:50 to 5:30 వరకు ఒక హాఫ్ అన్ అవర్లో ప్యాలెస్ అంతా చూపిస్తారు. కానీ ప్యాలెస్ బయటే మనకి కెమెరా అలౌడ్, లోపల అలౌడ్ లేదు. సో అండ్ అక్కడే ఒక గార్డెన్ ఉంటుంది, ఆ గార్డెన్ కూడా విజిట్ చేయొచ్చు. అదొక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మీకు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత అక్కడి నుంచి మనం మాల్ రోడ్కి వస్తాం అనమాట. మాల్ రోడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ షిమ్లా అని చెప్పొచ్చు, ఎందుకంటే అది ఒక వింతగా ఉండే. నేను నార్మల్గా ఇప్పుడు మనకి షాపింగ్ స్ట్రీట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడే ఉంటాయి కదా, అక్కడ షాపింగ్ స్ట్రీట్స్ ఆల్రెడీ షిమ్లా కొండ మీద ఉంటుంది, ఆ షాపింగ్ స్ట్రీట్ ఇంకా కొండ మీద ఉంటుంది. సో ఆ పైకి వెళ్ళాలంటే మళ్ళీ ఒక 3-4 ఫ్లోర్స్ లిఫ్ట్ ఉంటుందన్నమాట. అంటే షాపింగ్కి మనం కింద వెహికల్స్ పార్క్ చేసి పైకి మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి, పైన కొండ పైన ఉంటుంది ఆ షాపింగ్ అంతా. సో అక్కడ లిఫ్ట్కి మళ్ళీ పర్ హెడ్ 20, అంటే వెళ్ళడానికి 20, మళ్ళీ రావడానికి 20. ఓకే, రావడానికి టికెట్ అప్పుడు వచ్చేటప్పుడు తీసుకోవాలి, వెళ్ళేటప్పుడు తీసుకోవాలి. సో వెళ్ళి మేము అక్కడ టైం స్పెండ్ చేసాం. పైన ఏమి ఉండదు, ఒక చర్చ్ ఉంటుంది. అండ్ మీకు అన్ని ఐటమ్స్, ఢిల్లీలో దొరికే ఐటమ్స్, హైదరాబాద్లో దొరికే ఐటమ్స్ అన్నీ ఉంటాయి. స్ట్రీట్ షాపింగ్ అంటారు కదా, సేమ్ అలానే ఉంటుంది. మేమైతే ఏమీ అంత తీసుకోలేదు. అండ్ ఏమి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాము. అండ్ అది అయిన తర్వాత మళ్ళీ ఆ పైన జస్ట్ ఆ స్పాట్ బాగుంటుంది అనమాట, నైట్ వ్యూ మొత్తం షిమ్లా కనిపిస్తుంది లైట్స్తో. అక్కడ ఏదైనా కొంచెం మేము ఏదో తిన్నాము, పఫ్ తిన్నాము సంథింగ్, అది తినేసి అప్పటికే మా ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత దెన్ మేము బ్యాక్ టు వచ్చి వెహికల్ ఎక్కేసాం, మళ్ళీ ఇంటికి వచ్చాం. కథం ఇంటికంటే ఇన్ ద సెన్స్ మా రిసార్ట్కి వచ్చేసి తినేసాం. సో ఇది కంప్లీట్ టూర్ ఆఫ్ షిమ్లా అనమాట. షిమ్లాలో మీకు ఎక్స్ట్రా ఖర్చు ఏంటంటే కుఫ్రీ స్పాట్లో. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ చాలా మీరు బార్గెన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము తినేసాం, పడుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే 3 కూడా మాకు కంప్లీట్ జర్నీ, ఎందుకంటే షిమ్లా టు మనాలి వెళ్ళాలి. షిమ్లా టు మనాలి కూడా 14 hours జర్నీ. సో ఇంత జర్నీ ఉంటుందని నేను ఎక్స్పెక్టే చేయలేదు. ముందే నాకు కార్ పడదు అండ్ అందులో ఇంకా ఎన్ని అవర్స్ జర్నీ. సో
యా అంటే కొంచెం ఇదే ఉండే. అండ్ అక్కడ మేము వెళ్ళిన టైమింగ్లో చాలా చాలా ఎండ ఉండే అనమాట. అంటే మేమేమనుకున్నామంటే నవంబర్, డిసెంబర్, జనవరి పీక్ టైమింగ్ ఆఫ్ స్నోఫాల్. కానీ మేము అనుకున్నాం ఏంటంటే అంత స్నో ఉన్నప్పుడు మేము తట్టుకుంటామో లేదో, ఆల్రెడీ మనాలి ఎప్పుడు కూల్గానే ఉంటుంది కదా, ఇంకా అంత వింటర్ స్టార్ట్ అయిపోతే తట్టుకోలేమేమో. అక్టోబర్ అంటే స్టార్టింగ్ ఆఫ్ వింటర్ కాబట్టి మేమేమనుకున్నాం ఇప్పటి నుంచి వింటర్ స్టార్ట్ అవుతుంది, స్నో కూడా కొంచెం కొంచెం ఉంటుంది అంత ఉండకపోయినా, సో ఇప్పుడైతే మేము తట్టుకోగలుగుతామని చెప్పేసి వెళ్ళాం. అండ్ ఆల్సో మాకు హాలిడేస్ కలిసి వచ్చాయి. యాక్చువల్లీ ఈ ప్లాన్ మా యానివర్సరీ ప్లాన్, కానీ యానివర్సరీ వీక్ డేలో రావడం వల్ల మాకు లీవ్స్ దొరకలేదు. సో అందుకని మేము మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అది అలా థర్డ్ డే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినేసి చలో మేము ఇక్కడ మళ్ళీ మనాలికి ఎప్పుడు రీచ్ అవుతామంటే మనము 4:30 or 5కి రీచ్ అవుతాం షిమ్లా టు మనాలి ఇక్కడ. సో ట్రావెల్ చేసాము, ఎండ చాలా ఉండే. అండ్ మధ్యలో ఏంటంటే షిమ్లా టు మనాలి మధ్యలో మీకు ఒక దగ్గర మనం మళ్ళీ లంచ్, బ్రేక్ఫాస్ట్ లాంజ్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి లంచ్ కావాలంటే మనం మళ్ళీ పెట్టుకొని మనమే తినాలి. అండ్ దాని తర్వాత కుల్లు వస్తుందన్నమాట. సో కుల్లులో ఒక వ్యాస్ రివర్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఆ వ్యాస్ రివర్ ఏంటంటే టోటల్ మనాలి కవర్ చేస్తుంది. ఆ రివర్ ఒకటే ఫ్లో అవుతుంది, కానీ ఏ కార్నర్ చూసినా మీకు ఆ రివర్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ జరిగేది నాకు ఒక ఫ్రాడ్ లాగా అనిపించింది. ఏంటి అంటే మాకు డిఫరెంట్ రాఫ్టింగ్ స్పాట్స్, అక్కడ రాఫ్టింగ్ ఎక్కువ చేస్తారు. ఓకే, డిఫరెంట్ రాఫ్టింగ్ స్పాట్స్ ఉన్నాయి. కానీ అతను తీసుకెళ్ళింది ఎక్కడంటే ఒక స్పాట్కి తీసుకెళ్ళాడు. ఏమనంటే అది గవర్నమెంట్ సర్టిఫైడ్ అన్నాడు. అక్కడ మాకు రాఫ్టింగ్ చేయాలి అని చెప్పేస్తే అక్కడ ఎలా ఉంటుందంటే 2500 ఏమో ఓన్లీ 4 కిలోమీటర్స్కి, 3500 6 కిలోమీటర్స్కి, అండ్ 4500 8 కిలోమీటర్స్కి రాఫ్టింగ్ అని అంటారు. యాక్చువల్లీ మాకు అసలు నో ఇంట్రెస్ట్. ఆ రోజు చాలా అలసిపోయాం, ఎండ చాలా కొట్టేసింది. అప్పటికి నాకు తిప్పుతుండే, నాకు అసలు ఇంట్రెస్టే లేదు. కానీ ఫోర్స్ఫుల్గా అతను తీసుకెళ్ళి అక్కడ ఆపాడు. మేబీ వాళ్ళకి ఏమైనా లింక్స్ ఉంటాయి, వీళ్ళు ఇలా కస్టమర్స్ని తెచ్చిస్తే వాళ్ళు సంథింగ్ ఏమైనా పే చేస్తారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే అన్ని రాఫ్టింగ్ స్పాట్స్ ఉండగా ఈయన కాస్ట్లీ రాఫ్టింగ్ స్పాట్ దగ్గరే ఆపాడు. సో మాకు అక్కడ డౌట్ వచ్చిందనమాట. సో అక్కడ ఆపాడు. అండ్ అక్కడ వాళ్ళు మనల్ని ఎంత కన్విన్స్ చేస్తారంటే ఇంకా మనం చేయాల్సిందే, అంత కన్విన్స్ చేస్తారు. ఎందుకంటే మీరు ఇంత జర్నీ చేసి వచ్చారు కదా, మీకు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, మీరు కొంచెం మంచిగా ఫీల్ అవుతారు. అండ్ ఇది మిస్ అవ్వకండి, డబ్బులది ఏముంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డబ్బులు ఈరోజు ఉంటారు రేపు ఇలాంటివన్నీ చాలా చెప్తారనమాట. కానీ రాఫ్టింగ్ స్పాట్స్ ప్రతి ఒక్క కిలోమీటర్కి రాఫ్టింగ్ స్పాట్ ఉంది. కానీ వీళ్ళు మాత్రం ఒక పెద్ద దగ్గర ఆపి మమ్మల్ని మళ్ళీ అక్కడ 3500. ఓకే, అంటే థౌజండ్స్లోనే ఉంది. అండ్ అతను ఏమన్నాడంటే యాక్చువల్లీ మేము 4 కిలోమీటర్సే మాట్లాడతాము, మాకు చాలు, ఎందుకంటే నాకు భయం ఫస్ట్ ఆఫ్ ఆల్. 4 కిలోమీటర్స్ అంటే అతనేమో లేదు మీరు 6 కిలోమీటర్స్ చేస్తాను మీకు, కానీ 4000 తీసుకోను, 3500లో 6 కిలోమీటర్స్ ఇస్తాను, ఇంత వచ్చి మీరు ఎందుకు చెయ్యరు అని చెప్పేసి. సో అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ వాళ్ళ వ్యాన్ తీసుకెళ్ళి రాఫ్టింగ్ స్పాట్లో ఆపి మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫొటోస్. ఎవరికైనా రాఫ్టింగ్ చేస్తే ఫొటోస్ తీసుకోవాలని ఉంటుంది. మా కెమెరా సెలవు లేదంట, మళ్ళీ వాళ్ళ కెమెరానే. సో మేము చెప్పాం సరే మాకు ఏం వద్దు, ఇక్కడ ఎక్కడైతే డ్రైవర్ దిగుతాడో అక్కడి నుంచి ఒక బోట్ ఎక్కాక 2 ఫొటోస్ తీయండి, దట్స్ ఓకే ఫైన్ అన్న తర్వాత అక్కడికి వెళ్ళి ఎవరైతే బోట్ సేల్, మనతో కపుల్ రాఫ్టింగ్ కాబట్టి బోట్ సేల్ చేస్తారు కదా, అతను మనతో ఉంటాడు. అతనిలో గోప్రో కెమెరా ఉంటుంది. సో అతను మళ్ళీ మనల్ని అంటాడు, మీది ఒక లాంగ్ వీడియో తీస్తాను, మీ షార్ట్ వీడియో తీస్తాను, మీ ఫొటోస్ తీస్తాను మేడం, మీకు 1000 రూపీస్ అవుతుంది అని చెప్పి మళ్ళీ. సో ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర మనల్ని వాళ్ళు అలానే చేస్తారు, మనల్ని అలౌ చేయరు, మన మొబైల్స్ ఏం అలౌ చేయరు, వాళ్ళ దాంట్లో తీసుకునేటట్టు చేస్తారు. సో అది ఇంకా మేము లాస్ట్కి అన్నాము, మాకు షార్ట్ వీడియోస్ అంతే ఏమొద్దు, ఓన్లీ ఒక వీడియో తీయండి, నార్మల్గా కొన్ని ఫొటోస్ తీయండి అంటే వాడు 800కి లాంగ్ వీడియో అండ్ ఫొటోస్కి అని చెప్పేసి ఒప్పుకున్నాడు. మళ్ళీ అక్కడ 800 ఎక్స్ట్రా అయ్యింది. రాఫ్టింగ్కి ఆల్రెడీ ఎక్స్ట్రా అవుట్ ఆఫ్ ప్యాకేజ్, అండ్ ఈ కెమెరా కూడా అవుట్ ఆఫ్ ప్యాకేజ్ మనీ. ఓకే, సో ఇలా ప్రతి ఒక్క స్పాట్ దగ్గర వాళ్ళు మనల్ని తీసుకుంటారు మనీ. ఓకే,
అదంతా అయిపోయింది, రాఫ్టింగ్ చేసేసాం. కొంచెం ఫ్రెష్గా అనిపించింది, కానీ మేబీ కిలోమీటర్స్ వాళ్ళు ఇంకా అంత తీసుకెళ్ళలేదేమో, 4 కిలోమీటర్స్ తీసుకెళ్ళి 6 కిలోమీటర్స్ అన్నారేమో అన్న డౌట్ అయితే వచ్చింది. యా, అదొక 20 మినిట్స్ రైడ్ ఉండే అంతే. అది ఎక్కేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయాం. మళ్ళీ మధ్యలో ఈయన మన డ్రైవర్ అతను ఏం చెప్తాడంటే, వెళ్ళేదారిలో ఇంకో షాపింగ్ స్పాట్ ఉంది అంటే మేము ఒక పెద్ద స్పాట్ ఉందేమో అనుకున్నాం. ఏం లేదు, ఒక షాప్కి తీసుకెళ్ళి అందులో అన్ని స్వెటర్స్ అవన్నీ ఉంటాయి, అవి చూడండి అన్నాడు. సో మాకు అర్థం కాలేదు, ఇంకా మేము స్పాట్ వస్తుందేమో అని ఆగుతున్నాం, కానీ అదే స్పాట్ అని తర్వాత చెప్పాడు. సో అక్కడ ఏం తీసుకోలేదు, ఒక టాప్ తీసుకున్నా నేను, చిన్నది నార్మల్గా. ఇంకా అక్కడికి వెళ్ళి అంత షూట్ చేసి ఇంకా మళ్ళీ తీసుకోకపోతే బాగోదు అన్నట్టు ఒక స్వెటర్ టాప్ అయితే ఒకటి తీసుకున్నాం. అండ్ దెన్ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మేము వచ్చేసి అండ్ టీ దగ్గర ఆగామండి. టీ అయితే అస్సలు బాగాలేదు, అక్కడ వాళ్ళు మిల్క్ పౌడర్తో చేసే టీ వాడతారు. నాకు ఇన్ని డేస్ టీయే లేకుండే, ఎలా అయిందో ఏమో నాకు తెలియదు. సో టీ బాగాలేదు అండ్ ఏమో నాకైతే నచ్చలేదు. అండ్ దెన్ మేము ఫైనల్గా మా రిసార్ట్కి చేరిపోయామన్నమాట. ఆ రోజు 3rd డే మొత్తం జర్నీ అయింది. ఓకే, మధ్యలో ఒక దగ్గర యాపిల్స్ అమ్మేది, అక్కడ యాపిల్ జామ్స్, యాపిల్ పికిల్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి, హోమ్ మేడ్ అని చెప్పేసి అమ్ముతారు. సో అక్కడ మన ఇష్టం బట్టి తీసుకోవచ్చు. యాపిల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంది. మనం షిమ్లా కాబట్టి యాపిల్ తక్కువ ఉంటుంది అని అనుకుంటాం, కానీ అక్కడ కూడా 50 రూపీస్కి 2 యాపిల్స్ అంటాం. సో అలా ఉంటుంది. యా, నేను ఒక యాపిల్ పిక్కిల్, యాపిల్ జామ్ ఒకటి తీసుకున్నా. అండ్ దెన్ మేము వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రూమ్ ఇచ్చేసారు, మేము రెస్ట్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే 4th డే, ఇప్పుడు 4th డే మనాలిలో ఫస్ట్ డే అనమాట. మనాలి ఒక డే అంతా ఎంటర్ అయిపోయాం. నెక్స్ట్ డే 4th డే రోజు యాక్చువల్లీ మాకు ప్యాకేజ్లో ఉన్నవి ఏంటి అంటే సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నల్ అండ్ ఇది హిడింబా టెంపుల్ అండ్ వశిష్ఠ కుండ్. సో ఇవన్నీ మా ప్యాకేజ్లో ఉన్నాయి. కానీ అక్కడ వెళ్ళాక ఏమైందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నో అనేది లేదు. స్నో లేకపోయేసరికి సోలాంగ్ వ్యాలీ ఎలా ఉంటుందంటే ఒక పార్క్ లాగా ఉంటుంది, ఒక పార్క్ అంతే, ఓపెన్ ప్లేస్ పార్క్ అంతే. ఇంకా దానికి మించి ఏముండదు అక్కడ, ఓన్లీ పారాగ్లైడింగ్ చేస్తారు. సో అది ఉంటుంది కాబట్టి డ్రైవర్ ఏం చెప్పాడంటే, మీరు రొటాంగ్ పాస్ అని చెప్పేసి ఉంటుంది మేడం, మళ్ళీ అది మనాలి నుంచి పైన 250 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఓకే, మనాలియే కొండపైన ఉంటుంది, రొటాంగ్ ఫుల్ టాప్ అనమాట. ఇంకా సో 13,000 ఎంతో ఫీట్ హైట్ అది. సో లేదు మేడం అక్కడికి వెళ్ళాలి అని అంటాడు. సో మనం ఏం చేస్తాం, మనకి ఎక్కువ కదా, అట్లీస్ట్ ఇక్కడ ఏం లేనప్పుడు ఆ టాప్లో అయినా స్నో ఉంటుంది ఏమో, వెళ్దాము అని చెప్పేసి మేమేమన్నాం, ఇంత దూరం వచ్చాము, ఈ పార్క్ లాంటిది ఏం చూస్తాము, రొటాంగ్ టాప్ చూసేద్దామని చెప్పేసి అతనికి చెప్పాము. అతనికి చెప్తే మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే, మీరు మళ్ళీ పే చేయాలి అమౌంట్. మాకు ప్రతి దగ్గర అమౌంట్ ఎక్స్ట్రానే అయింది. వాళ్ళు ఏమంటారంటే, ఆ టాప్కి మన వెహికల్స్ని పంపివ్వరు మేడం, కానీ ఒకవేళ మీకు నేనే కావాలి డ్రైవర్ అనుకుంటే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళు తీసుకుంటే మీకు 4,000 5,000 చెప్తారు, కానీ నేను కాబట్టి నేను మీకు ఒక 3,500 4,000లో వస్తాను మేడం అని చెప్తాడు మన డ్రైవర్. సో ఇలా ఇంకేం చేస్తాం చెప్పండి, అంత దూరం. అక్కడేమో వాళ్ళకి ఏవో చెకింగ్ చేస్తున్నారు, పొల్యూషన్ చెక్, అది చెక్. నేను అన్నాడు, లేదు మేడం నేను గవర్నమెంట్ సర్టిఫైడ్ ఎంప్లాయీ కాబట్టి నాకేం ప్రాబ్లం ఉండదు, సో మీరు నాతో రావడమే బెస్ట్ అని చెప్పేసి మనతో అంటాడు. మేమేమనుకున్నాం, మళ్ళీ ఇంకో వెహికల్ ఇప్పుడు ఇతనితో ఒక ర్యాపో ఉన్నప్పుడు సరేలే ఇతనితో సేఫ్ అనిపించింది, ఓకే దీంతోనే కంటిన్యూ అయిపోదామని, సరే అని మేము పే చేస్తామని చెప్పేసి వెళ్ళాం. రొటాంగ్ టాప్ ఏంటంటే 13,000 ఫీట్ పైన ఉంటుంది. పైన వచ్చేసి మీకు అక్కడ చెప్తున్నా కదా, నాకైతే కొంచెం ఆక్సిజన్ లెవెల్ నాకు అనిపించింది కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పేసి. యాక్చువల్లీ లడఖ్లో మొత్తం తక్కువ ఉంటుంది, వాళ్ళు పైకి వెళ్తుంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి అంటారు. ఇక్కడ కూడా నాకు కొంచెం అనిపించింది. అండ్ అక్కడ డిఫరెంట్ స్పాట్స్ ఉండే, అక్కడ ఆపాడు, మేము ఫొటోస్ దిగాము. అండ్ 2-3 వాటర్ ఫాల్స్ ఉండే, ఏం లేదు ఆ కొండల నుంచి వాటర్ ఫాల్స్ పడుతుంటాయి, అక్కడ ఆపాడు. సో అండ్ పైకి వెళ్ళిపోయేసరికి ఇదంతా మీకు చలి ఉండదు, అంటే
పైకి ఎక్కే వరకు ఎండనే ఉంటుంది. కానీ పైకి ఎక్కాక ఎండ ఉన్నా సరే హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. అంత చలి ఉంటుంది టాప్లో. ఎక్కడైతే మనం మొత్తం టాప్లో ఉంటామో అక్కడ వ్యూ మొత్తం కనిపిస్తుంది మనకి. ఓకే, కొండలు దగ్గరగా, ఓకే, ఆ కొండల పైన మంచు అదంతా కనిపిస్తుంది. కానీ చేతులు అక్కడ మీకు నుంచొని ఫోటో తీసుకోవడానికి కూడా మీకు అవ్వదు, ఎందుకంటే అంత ఫ్రీజ్ అయిపోతాయి చేతులు. మేము అప్పుడే గ్లౌజెస్ తీసుకున్నాం, స్వెటర్స్ వేసుకున్నాం, కానీ అయినా కూడా మేము అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాం అనమాట. ఓన్లీ హార్డ్లీ మేము 10 minutes ఉన్నాం అక్కడ పైన. 10 minutesలోనే మాకు ఎంత తోచిందంత ఫొటోస్ తీసేసుకొని వచ్చాము. అంటే ఇంత ట్రావెల్ చేస్తాం కదా, అక్కడ మీరు 10 minutes కూడా ఉండలేరు. అంటే అంత చలి పెడుతుంది అనమాట మీకు. మా డ్రైవర్ అయితే కార్లోనే ఉన్నాడు, బయటకు కూడా రాలే ఆ చలికి. సో అలా ఉండే. అండ్ అక్కడే మేము ఒక మ్యాగీ స్పాట్ ఉండే, తిన్నాము. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి కిందికి వస్తే మీకు అటల్ టన్నల్ వస్తుంది. అటల్ టన్నల్ ఏంటంటే ఇది మన ఆర్మీ కోసం కట్టారు. ఎప్పుడైతే మనకి వార్స్ జరుగుతాయో వాళ్ళకు ఒక ఈజీ వే ఉండాలని కొండలో నుంచి ఒక టనెల్ అనమాట, రూట్. సో అది కొత్తగా కట్టారంట. అదైతే నాకు అంత వ్యూ స్పాట్ ఏమనిపించలే, జస్ట్ ఒక టనెల్. అట్లాంటి టనల్స్ మేము వచ్చే దారిలో కూడా చాలా ఉండే, కానీ అందులో అంత ఇది కొత్తగా కట్టారు కాబట్టి మేబీ దానికి అంత క్రేజ్. అదేం లేదు, జస్ట్ చూడమేమి ఉండదు. అక్కడ నుంచొని ఒక 2-3 ఫొటోస్ తీసుకుంటారు, తర్వాత ఆ టనెల్ లోపల నుంచి వెళ్తారు. అది ఒక 8 kilometers ఉంటుంది ఆ టనెల్. అండ్ టనెల్లో నుంచి బయటికి రాగానే కొంచెం కిందికి దిగిన తర్వాత మీకు వచ్చేది ఏంటంటే సొలాంగ్ వ్యాలీ. మేమైతే ఎస్పెషల్లీ మేము గూగుల్లో చూసి వెళ్ళినప్పుడు అది మొత్తం స్నోతో నిండి ఉండే అనమాట. అది చూసుకొనే వెళ్ళాం మేము, ఉంటుందేమో అని చెప్పేసి. కానీ మేము డిసప్పాయింట్ అయింది మాత్రం స్నో లేదు, అది జస్ట్ ఒక పార్క్ లాగా ఉండే. సో అక్కడ మేము చాలా హర్ట్ అయ్యాము. కానీ ఏం చేస్తాం, రాంగ్ టైమింగ్. సో మీరు మాత్రం అలా వెళ్ళొద్దు. స్నో మాత్రం December 15 తర్వాతే పడుతుందంట. మీరు విజిట్ చేయాలనుకుంటే December 15 నుంచి విజిట్ చేయండి. సో స్నో చూసే వాళ్ళైతే ఓకే. సో అక్కడికి వెళ్ళాము. అదంతా అయిన తర్వాత సొలాంగ్ వ్యాలీలో ఫుడ్ స్టాల్స్ చాలా ఉంటాయి. మీకు కార్న్ అమ్ముతారు వేడివేడిగా, గప్చుప్, ఇలా స్ట్రీట్ ఫుడ్ చాలా అమ్ముతారనమాట సొలాంగ్ వ్యాలీలో. అక్కడ కొన్ని రైడ్స్ ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి పారాగ్లైడింగ్ గురించి చెప్పాలి మీకు. పారాగ్లైడింగ్ స్పాట్స్ ప్రతి ఒక్క దగ్గర ఉంటాయి. మనకు క్రోటాంగ్ టాప్ దగ్గర కూడా ఉండే, కానీ ఎక్కడైనా కాస్ట్ 3,500 మాత్రమే. కానీ పారాగ్లైడింగ్ మజా ఎప్పుడు వస్తుందంటే మనము ఎప్పుడైతే హైట్ మీద నుంచి చేస్తామో ఆ మనీకి వర్త్ అనేది అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి సొలాంగ్ వ్యాలీలో ఏంటంటే, సొలాంగ్ వ్యాలీలో కిందనే తిప్పుతారు వాళ్ళు, అంత పైకి కూడా ఏముండదు, కానీ 3,500 కాస్ట్. సో అలా ఉంటుంది. సో మీరు జస్ట్ చేస్తే రోటోంగ్ టాప్ దగ్గర చేయండి, అక్కడైతే వ్యూ మంచిగా ఉంటుంది. కానీ కొంచెం భయం కూడా వేస్తుంది, ఎందుకంటే అది చాలా పెద్ద కొండలు, కింద అయితే మొత్తం లోయ ఉంటుంది. సో నేనైతే శశాంక్ని చేయనివ్వలేదు, నాకు భయం వేసి. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ యూ కెన్ అని చెప్పేసి. అదైన తర్వాత మళ్ళీ మీకు రోటాంగ్ టాప్లో కూడా హార్స్ రైడింగ్ ఉంటుంది, కానీ ఆ చలికి మీరు చేయలేరు. ఓకే, మేము ముందు చేసిందే మంచిగా అయింది హార్స్ రైడింగ్. అండ్ సొలాంగ్లో మేము ఇలా ఫొటోస్ దిగాము. అది అయిపోయిన తర్వాత దట్ ఈజ్ అవర్ ఎండ్ ఆఫ్ అవర్ 4th day. అక్కడి నుంచి మేము మా రిసార్ట్కి వెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడ డిన్నర్ ఆర్డర్ చేసుకున్నాం, తిన్నాం, పడుకున్నాం. అండ్ నెక్స్ట్ Day 5, ఇది వచ్చేసి లాస్ట్ డే ఇన్ మనాలి అనమాట. Day 5 ఏమైందంటే, Day 5 సరికి మేము చాలా అలసిపోయాం యాక్చువల్లీ. అంత తిరిగి ప్రతి చోట మనకు తిరగడమే ఉంటుంది, అంటే అంతంత ఎక్కువ ఉంటుంది కిలోమీటర్స్ కూడా. సో ఆ జర్నీకి కొంచెం అవ్వలేదన్నమాట. అండ్ మేమేమనుకున్నామంటే మళ్ళీ 4th day మేము అన్ని తిరిగేసి వచ్చి లైక్ 5th day నెక్స్ట్ డే ఏమో మాకు 3:30కి ఫ్లైట్ ఉండే, మధ్యాహ్నం 3:30కి. సో ఇవాళ తిరిగేసి వచ్చి మళ్ళీ మనాలి టు ఢిల్లీ 14 hours జర్నీ. ఓకే, సో 14 hours మేము అక్కడ 3:30లోకి చేరుకోవాలంటే అట్లీస్ట్ 2 hours ముందు ఉండాలి ఫ్లైట్ ఎక్కాలంటే. 1:30కి చేరుకోవాలంటే ఇక్కడ మేము 11కి స్టార్ట్ అయ్యాం 4th day. 11కి స్టార్ట్ అవుతాం కాబట్టి మేమేమనుకున్నాం, తొందరగా కవర్ చేసుకొని వచ్చి ప్లేసెస్ ఒక 2-3 hours నిద్రపోదాము, ఎందుకంటే నైట్ అంతా నిద్ర ఉండదు కాబట్టి అని చెప్పేసి. సో అలా మేము స్టార్ట్ అయిపోయాం. అది హిడింబా టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంది, చెప్తున్నా,
చాలా బాగుంది, నాకు నచ్చింది. అదొక ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట, టింబాదేవి టెంపుల్. అక్కడ నేచర్ చాలా బాగుంటుంది. అక్కడ కూడా మనాలి కాస్ట్యూమ్స్ వేసుకొని పిక్స్ దిగుతున్నారు. మేము ఆల్రెడీ చేసాం కాబట్టి అక్కడ ఏం చేయలేదు. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎంట్రీ అది ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వశిష్ఠ కుండ్కి తీసుకెళ్తారు. నో, ఫస్ట్ వశిష్ఠ కుండ్ వెళ్ళాము. అక్కడ ఏంటంటే హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. హాట్ స్ప్రింగ్స్లో మనము స్నానం చేయొచ్చు అనమాట. కానీ మేము జస్ట్ దర్శనం కోసం వెళ్ళాము. అక్కడ ఇంకా ప్రతి దగ్గర మీకు షాపింగ్ స్ట్రీట్ అనేది ఉంటుంది. ఇంకా అక్కడ మేము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొన్ని కొన్నాము. తర్వాత వశిష్ఠ కుండ్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, ఆర్కిటెక్చర్ అదంతా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వశిష్ఠ కుండ్ నుంచి మేము ఇక్కడికి వచ్చాము, హిడింబా టెంపుల్కి వచ్చేసి. హిడింబా టెంపుల్ కూడా బాగుండే, లైక్ రిలాక్సింగ్ ఉండే. ఆ టైంకి చల్లగా రిలాక్సింగ్గా ఉండే. దాని తర్వాత ఇంకా హిడింబా టెంపుల్కి ఎంటర్ అయ్యే దారిలోనే మీకు మాల్ రోడ్ ఉంటుందన్నమాట. అంటే షిమ్లాలో ఒక మాల్ రోడ్ ఉంటుంది, మనాలిలో ఒకటి ఉంటుంది. సో అది మొత్తం షాపింగ్ స్ట్రీట్. సో మాకు అసలు షాపింగ్ మీద ఇంట్రెస్టే లేకుండా ఈసారి, ఎందుకంటే అన్నీ అక్కడ అవే ఉన్నాయి, స్వెటర్స్, క్యాప్స్ ఇవే ఉన్నాయి. ఓకే, ఏమైనా ఉంటే డ్రెస్సెస్ ఉన్నాయి కానీ చాలా థిక్ మెటీరియల్తో ఉన్నాయి. సో నేనైతే అంత థిక్ మెటీరియల్స్తో వేసుకోను అని చెప్పేసి మేము కూడా అంత షాపింగ్ అయితే ఏం చేయలేదు. జస్ట్ చూసాం, స్ట్రీట్ షాపింగ్, జస్ట్ విండో షాపింగ్ చూసాము. చూసేసి అంతే అలా తిరిగాము. అండ్ మాకు అక్కడ ఏంటంటే లాపినోస్ పిజ్జా ఒక్కటి మాత్రం మనస్ఫూర్తిగా తిన్నాము. అక్కడొకటి దొరికింది లాపినోస్ పిజ్జా. ఈ 5 days మా ఆకలి ఎక్కడైతే తీరలేదో అక్కడ, ఎందుకంటే మేము ఇక్కడ బెంగళూరు ఉన్నప్పుడు అప్పుడప్పుడు లాపినోస్ మాకు అలవాటే. సో అది మాత్రం అదే టేస్ట్ ఉంది అక్కడ. ఇక్కడ టేస్ట్ ఏదైతే ఉందో అక్కడ కూడా అదే టేస్ట్ ఉంది కాబట్టి అమ్మయ్య కడుపు నిండింది అనిపించింది. ఇంకా తినేసి మాల్ రోడ్ కొంచెం చూసేసుకొని చలో మళ్ళీ మేము రిటర్న్ టు రిసార్ట్కి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకొని నైట్ 11 o'clockకి we started అనమాట. సో నైట్ 11 o'clockకి స్టార్ట్ అయిపోయి మార్నింగ్ మేము 8కి అట్లా హర్యానా చేరాము. హర్యానా అక్కడ మళ్ళీ మనకి రిటర్న్ లాంచ్ ఉంటుంది కదా, అక్కడ బ్రేక్ఫాస్ట్ అక్కడే బ్రష్ చేసేసి బ్రేక్ఫాస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి దెన్ మేము మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీ ఒక 3 hours జర్నీ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాము. ఢిల్లీ వెళ్ళేసరికి 11:30, 12 అయింది. చాలా ఎండగా ఉండే మళ్ళీ ఢిల్లీ వచ్చేసరికి. సో ఢిల్లీ వచ్చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్ వెళ్ళాము. ఎయిర్పోర్ట్లోనే తిన్నాం, మళ్ళీ లంచ్ తినేసి దెన్ మళ్ళీ 3:30కి ఫ్లైట్ ఎక్కి 6:30కి బెంగళూరు, రిటర్న్ టు బెంగళూరు. అదనమాట టోటల్ జర్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి ఎవరైతే మన డ్రైవర్ వస్తాడో అతను కూడా మీకు చూసి కాస్ట్ చెప్తాడనమాట. మీరు అది కొంచెం చూసుకోవాలి. ఓకే, లైక్ అతనితో చాలా బార్గెన్ చేయాలి. అసలు ఆయనకు అక్కడ ప్రోటాన్కి సరే ప్యాకేజ్లో లేదు, దట్స్ ఫైన్, కానీ అతను చాలా ఎక్కువ తీసుకున్నాడేమో అనిపించింది. అది జస్ట్ మీరు ఒక 1000 రూపీస్లో కూడా వెళ్ళొచ్చు. ఓకే, కానీ అదంతా మాకు నచ్చలేదు యాక్చువల్లీ. అంత ఎక్కువ కాస్ట్ అయింది మాకు. ప్యాకేజ్లో కంటే బయట ఇచ్చిన కాస్ట్లకనే చాలా ఎక్కువ ఇచ్చాము మేము. సో అందుకనే ఇది ఎలా అంటే మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాం, అనుకొని ప్లాన్ చేసుకోలేదు. సడన్గా హాలిడేస్ వచ్చాయి, మళ్ళీ అప్పుడే మాకు యానివర్సరీ ఉండే, లైక్ యానివర్సరీకి అంత టైం లేదు, అంత తిరిగే అంత లీవ్స్ లేవు అని చెప్పేసి ముందే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం సడన్గా. సో రీసెర్చ్ కొంచెం అయితే చేసాము, కానీ ఎప్పుడు చల్లగా ఉంటుంది అనుకుని వెళ్ళాం మనాలి, కానీ చాలా ఎండగా ఉండే. సో మీరు మాత్రం బెస్ట్ టైం టు విజిట్ మనాలి అండ్ షిమ్లా ఈజ్ ఆఫ్టర్ డిసెంబర్. ఓకే, మీకు స్నో చూడాలని ఉంటే డిసెంబర్ నుంచి, అది మార్చ్, ఏప్రిల్, మే వాళ్ళకి అది మీకు చలికాలం అనమాట అక్కడ. ఇక్కడ వీళ్ళకి అక్టోబర్ వరకు మొత్తం, జూన్ నుంచి అక్టోబర్ వరకు మొత్తం వాళ్ళకి సమ్మర్ ఉంటుందంట. సో అది మేము తెలుసుకోకుండా వెళ్ళాము. సో అందుకని చెప్పేసి మేమేమనుకున్నామంటే, రివ్యూవర్స్ మ్యాక్సిమం చెప్పారు నవంబర్ టు జాన్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పారు. కానీ మేమేమనుకున్నాం, నవంబర్ ఇప్పుడు చలికాలం స్టార్టింగ్, కొంచెం చలి స్టార్ట్ అవుతుంది కదా అట్లా అనుకున్నాం. కానీ నో, మీరు పక్కా ఎవరైతే వ్లాగ్ చూస్తారో వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి చూసి ఉంటారు కాబట్టి అది ఫాలో అవ్వండి. మేము కూడా జెన్యూన్గా చెప్తున్నాను, నేను
ఎలా ఎలా జరిగింది అని చెప్పేసి. అండ్ మేక్ మై ట్రిప్ కాస్ట్ కూడా కొంచెం మాకు ఎక్కువే అనిపించింది, ఎందుకంటే ఈ కాస్టే కాకుండా అంటే ఇందులో ఫ్లైట్ కాస్ట్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. 67,000లో ఇద్దరికి ఫ్లైట్ కాస్ట్ ఇంక్లూడెడ్. యా, కానీ కొంచెం ఎక్కువ అనిపించింది. యా, దట్స్ ఆల్ అబౌట్ షిమ్లా అండ్ మనాలి గైడ్ ఐటనరీ అనమాట. అండ్ యా, అడిగారు కదా, ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో డిసెంబర్ తర్వాత విజిట్ చేయండి. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్ టు విజిట్ అనమాట. అంటే మీకు మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది అక్కడ, కానీ కొంచెం మీకు ఇంకేంటంటే మీరు ఏం చేయాలంటే ఒక 2-3 days ఉండేలాగా వెళ్ళండి. లైక్ ప్రతి డే మీకు తిరగడమే ఉంటే ఒక రిసార్ట్లో కూడా గడపడానికి, ఆ నేచర్ ఎంజాయ్ చేయడానికి కూడా ఒక 1 day or 2 days పెట్టుకొని వెళ్ళండి. యా, సో అదనమాట. అండ్ మేము ఢిల్లీకి రిటర్న్ అయిపోయాం కదా, మేము ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము, కానీ మా ప్యాకేజ్లో అది లేదు. మాకు టైం ఉండుంటే మేము ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళము, కానీ మాకు టైం లేదు. అలా మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళి దెన్ కానీ మాకు టోటల్ డ్రైవర్ అయితే మంచి అతనే ఉన్నాడు. అంటే మంచిగా ప్లేస్ని గైడ్ చేయడం అదంతా సేఫ్టీగానే ఉంది. అంటే మేక్ మై ట్రిప్ చూస్తే నేను రివ్యూస్ చూసి భయపడ్డా అనమాట. అంటే వాళ్ళు హార్ష్గా ఉంటారు అది ఇది అని చెప్పేసి, కానీ వాళ్ళు మాత్రం మేక్ మై ట్రిప్ వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు కాల్ చేసి ఎలా ఉంది డ్రైవింగ్ అదంతా అడుగుతూనే ఉన్నారు, సేఫ్గా ఉన్నారా, అతని బిహేవియర్ ఎలా ఉంది అని చెప్పేసి. సో మాకైతే అంత సేఫ్ అనిపించింది, డ్రైవింగ్ విషయంలో అయితే అంత సేఫ్. యా, అతను మంచి గైడ్ చేశాడు. అదనమాట మా టోటల్ షిమ్లా అండ్ మనాలి ఐటనరీ. మీకు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే యూ కెన్ విజిట్. అండ్ till then keep watching my videos, and if you love my videos please like, share and subscribe. Bye bye.